చూడండి, దేవుడు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు. సేవకుడు మాట్లాడితే ఆ మాటను దేవుడు రూఢీపరుస్తాడు. సేవకులు ఎప్పుడు వట్టిగా ఏది మాట్లాడరు, నిన్నేదో సంతోషపరచాలని మాట్లాడరు. దేవుడు ఏది చెబితే అది చెబుతారు, కానీ మీరు దాన్ని విశ్వసించాలి, నమ్మాలి. మరి ఆ మాటను నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు కదా. మరి ఎలీషా దగ్గరకు ఒకసారి నయమాన్ వచ్చాడు, కుష్ఠరోగి కదా. కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఏమనంటే, నువ్వు 7 మార్లు నీటిలో మునుగు, నీకు స్వస్థత వస్తుంది అన్నప్పుడు ఆయన అంటారు కదా, మా దేశంలో నదులు లేక, మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, అక్కడ మునగలేక నీ దగ్గరకు వచ్చామా? నువ్వు ఏదో దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావు అనుకుంటే నువ్వేంటి నీళ్ళలో మునగమంటున్నావు? నీళ్ళలో మునిగితే స్వస్థత వస్తుంది ఏంటి అని అన్నప్పుడు, మరి దైవ సేవకుడు చెప్పిన మాట అక్కడున్న మరి నయమాను ప్రక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి అంటాడు, సేవకుడు చెప్పాడు కదా ఒకసారి మునగరాదు అని అన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన 7 మార్లు మునిగితే ఆ నీటిలో ఆయన దేహం అంట పసి పిల్లవాని దేహంగా మార్చబడింది. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా? దైవజనుడు మరి చెప్పిన మాట మొదట్లో ఆయన వినడానికి నిరాకరించిన తర్వాత ఆయన మాటకు లోబడి దైవజనుడు చెప్పారు అని 7 మార్లు మునిగినప్పుడు అద్భుతమైన స్వస్థత ఆయన పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, సేవకుని మాట చాలామంది తృణీకరిస్తూ ఉంటారు, సేవకుని మాటలను ప్రక్కకు పెడుతూ ఉంటారు. అందుకే చాలామంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. సేవకుడు మాట్లాడారు అని అంటే దైవ ప్రత్యక్షతతోనే మాట్లాడతారు, దేవుడు మాట్లాడమంటేనే మాట్లాడతారు. అందుకే దైవజనుడి మాట గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది.